గడిచిన 5 నెలలు కూడా దేవుడు మనందరినీ ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి 6వ మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు ప్రభునామాన్ని ఘనపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు ఒక్కొక్కరికి దింపుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుని మనం ఈనాటి ధ్యానాన్ని మనం కొనసాగించుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన సమాధానమైన ఒక మాటను ఇశ్రాయేలు ప్రజల కొరకు సెలవిస్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మన దేవుడు సమాధానకరుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరైనారట? యెహోవా షాలోమ్ అంటే సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది, చాలా కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రతికూల పరిస్థితులు, శాతాను ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నప్పుడు కృంగిపోయి ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితుల్లో అసలు ఎందుకు భక్తి చేస్తున్నాము అన్న ఆలోచన కూడా వస్తూ ఉంది చాలా మందికి. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, నేరుగా నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీకు సమాధానం ఇవ్వట కొరకు ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఆరాధించే యేసయ్య, మనం ఆరాధించే దేవుడు ఎవరు అని చూస్తే మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ఎలాంటి సమాధానం? అసలు మనకి ఎలాంటి సమాధానాన్ని అనుగ్రహించడానికి ప్రభు ఉన్నాడు అని అంటే, ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిద్యోను ఒకరోజు మిద్యానీయులు ఆ యొక్క ఇశ్రాయేలు మీద, అందరి మీద కూడా యుద్ధం చేస్తున్నారు. ఎవరి మీద చెప్పాలి? ఇశ్రాయేలు అందరి మీద యుద్ధం చేస్తున్నారు. వచ్చినట్టుగా వారిని హతం చేస్తూ పరిగెట్టిస్తూ ఉన్నారు. కానీ గిద్యోనట కొంచెం ప్రాణభయం చేత రాయి చాటును దాక్కుని తినడానికి కొన్ని గింజలు, గోధుమ గింజలు ఏం చేస్తున్నాడట? దులుపుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు పరిస్థితి ఎలాంటిది అని అంటే, అసలు నిలవబడి మా పరిస్థితి ఇదయ్యా అని చెప్పుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకి. శత్రువులు హోరుండి వెన్ను తట్టి ఉండి వెన్నంటే ఉండి పరిగెట్టిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుని యొక్క దూత గిద్యోను దగ్గరికి వెళ్ళి బల పరాక్రమశాలి అని అంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు గిద్యోను అంటున్నాడు, ఎవరు బలవంతులు? అదే బలం ఉంటే రాయి చాటును దాక్కుని ఈ పని, లేదా ఈ యొక్క ధాన్యం లేకపోతే ఈ గోధుమ గింజలు తీసుకునే పని నాకేంటి అని దేవుని యొక్క దూతతో ప్రశ్నిస్తూ ఉంటే, దేవుని దూత అంటుంది, ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం.
ఈరోజు మన పరిస్థితి కూడా చాలా మంది కుటుంబాల్లో ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉందంటే శత్రువు తరుముతూనే ఉన్నాడు. ఇంట్లో యజమానికి ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుంచి బయటపడుతున్నప్పుడు యజమానురాలు బయటకు వచ్చింది అనుకునేసరికి బిడ్డల మీద, బిడ్డలు బయటకు వస్తున్నారలోకి ఏదో సైకిల్ చక్రం తిరిగినట్టు చూడండి, ఒకరి తర్వాత అలా వస్తూ ఉన్నాయో అలాంటి పరిస్థితులు. అసలు ఈ పరిస్థితి నా ఇంట్లో ఉంది అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు కలిగిన మంచి ఒక బలహీనమైన అనుభవాలు చాలామంది కనపడుతూ ఉన్నాయి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. గిద్యోనుతో మాట్లాడినట్లుగానే ధైర్యం తెచ్చుకుని నిలవబడు. దేని కొరకు? పోరాటము చేయడానికి ధైర్యం తెచ్చుకుని నిలవబడు అని అంటున్నాడు. ఏం ధైర్యం తెచ్చుకోమంటావయ్యా, ఎలా తెచ్చుకోమంటావు అని అంటే దేవుని దేవత చెప్తుంది, ఇదిగో మిద్యానీలందరినీ ఒక్కరిని హతం చేసినట్టుగా నువ్వు హతం చేయగలవు అంటున్నాడు. ఒక మనిషిని హతం చేసినట్టుగా ఈ మిద్యానీలందరినీ హతం చేయగలిగే గొప్ప శక్తి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు గిద్యోను అడుగుతున్నాడు ఒక సూచన. ఏం కావాలి అంటే, ఇది నా పట్ల జరుగుతుంది అని నాకు ఒక సూచన కావాలి, ఆనవాళ్ళు కావాలి అని అంటే, సరే అన్నప్పుడు దేవదూత సరే అన్నప్పుడు గిద్యోను అన్నాడు, నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడే ఉండవు. ఎవరిని అన్నాడు తెలుసా? దేవుని దూతతో అంటున్నాడు, నేను వచ్చే వరకు ఎక్కడే ఉండవు అని అంటే, సరే నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, అదే నాకు సూచన అంటే ఇక్కడే ఉంటానన్నాడు. లోనకి పరిగెత్తుకుని వెళ్ళాడు. గోధుమలతో రొట్టె చేసి ఆ యొక్క బలిని ఆ యొక్క ఏం చేశాడట, రాయి మీద పెట్టాడు. ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? రాయిలో నుంచి అగ్ని వచ్చి ఆ బలి అర్పణను దేవుడు స్వీకరించాడంట. రాయిలో నుంచి అండి, ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి కాదు, రాతిలో నుంచి ఒక గొప్ప అగ్ని వచ్చి ఆ యొక్క అర్పణను స్వీకరించింది. అప్పుడు నమ్మాడు. ఏమని? ఓ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని. మరలా ఇంకొక భయం వచ్చింది. నేరుగా ఎవరిని చూసేశాడు? దేవుని దూతను చూసేసాడు. అంటే ఆ దినాల్లో దేవుని దర్శనం చూసినా, దేవుని దూత చూసినా, దేవుని నీడ చూసినా మరణం అని ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో కొంతకాలం చాలా ఒక ప్రచారం జరుగుతుండేది. కొన్ని సందర్భాల్లో కూడా అలాగే జరిగింది. అప్పుడు గిద్యోను భయపడిపోతున్నాడు. ఏమని తెలుసా? అయ్యి బాబా, నేరుగా దేవుని దూతతో మాట్లాడేశాను, దేవుని దూత నేను చూసేసాను, నేను బ్రతకనా అని అంటే అప్పుడు మాట్లాడుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఎవరండి? చంపేవాడా? కాదు. నీకు సమాధానాన్ని ఇచ్చి నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావే, అసలు ఈ బ్రతుకు ఎందుకు అనుకుంటున్నావే, ఆ బ్రతుకును చిగురింప చేసి నీకు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి నీతో మాట్లాడుతున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చి వాటన్నిటి నుంచి నీకు జయం ఇచ్చి నిన్ను దేవుడు ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నీ పునరుద్ధాన దినాన్ని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు, ఇదిగో చూడండి, అక్కడ 23వ వచనం నుంచి చూసినట్లయితే 22వ వచనం నుంచి, గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకుని ఆహారా ఏలినవాడా ముఖాముఖిగా యెహోవా దాతను చూచినను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము. దేవునికి స్తోత్రం. ఈయన భయం ఏంటి? ఇప్పుడు గిద్యోను భయం ఏంటో తెలుసా? నేరుగా దేవుని చూసేసాను, దేవుని దూతను చూసేసాను, ఆయనతో నేరుగా మాట్లాడేసాను, ఇప్పుడు నేనేమైపోతాను? చనిపోతానేమో అని భయపడుతున్నాడు. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబిస్తూ దూత చెప్తున్నమాట, భయపడద్దు, నీకు సమాధానం ఉండు, నువ్వు అసలు బ్రతికించడానికే అనేక మందిని బ్రతికించడానికి గిద్యోనుని ఎన్నుకున్నాడు దేవుడు. అలాంటి గిద్యోనులో చావు భయం వచ్చేసింది.
దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది కూడా బ్రతికిలాగా ఉంటుంది. ఎలా అంటే దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో మాటలు, దర్శనాలు, వాక్యాలతో మాట్లాడుతూ నీకేమీ కాదు, నీ కుటుంబానికి ఏం కాదు, నేను నీకు సహాయకుడుగా ఉన్నాను అంటాడు. మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం వింటున్నాం, ధైర్యపరచబడుతున్నాం. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పరిస్థితులు చూసి మరలా ఏమైపోతున్నాం, అసలు ఎందుకండి ఈ పరిస్థితి, ఎందుకు ఉన్నా బ్రతికినా వేస్ట్ అండి అన్న మరలా దిగజారిపోతున్నాం, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నాం. నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భయపడద్దు. నీకున్న ప్రతి సమస్యకు దేవుడు సమాధానాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమివ్వబోతున్నాడట? ఎందుకని? మన దేవుని పేరే సమాధానకర్త. దేవునికి స్తోత్రం. ఎవరట? మనకున్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికే దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు సమాధానకరంగా బ్రతికితే, మన బ్రతుకులో సమాధానకరంగా బ్రతికితే దేవుడు మన జీవితాల్లో చేసే ఎన్నో అద్భుతాలను దేవుడు బైబిల్లో రాయించాడు. ఎలా బ్రతకాలట? సమాధానపడి బ్రతకాలి. సమాధానపడి బ్రతకడం అంటే మాట్లాడుతుంది ఎవరు కూడా. సమాధానపడి బ్రతకడం అంటే మనలో ఉన్న భేదాభిప్రాయాలను తీసేసుకోవాలి. ఏం తీసేసుకోవాలి? భేదాభిప్రాయాలు పోయి, ప్రశ్నలు పోయి నీకు సమాధానం కావాలి నీ జీవితంలో. ఇక ప్రశ్నలే మన బ్రతుకులో ఉంటే మనం ఎక్కడ ముందుకు వెళ్ళగలుగుతాం? మనం వెళ్ళలేం. ముందు ప్రశ్నలు మన బ్రతుకులో నుంచి పోవాలి అంటే మన ఆ పరిస్థితులకు తగినట్టుగా ప్రభు ఎదుట మనం సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి రాత్రి చెప్పాను, సమాధానము లేకుండా బలను మనం సమీపించకూడదు. అలాగని సమీపించకపోయినా శాపమే, తీసుకోకపోయినా శాపమే, అసమాధానంగా తీసుకున్న శాపమే. అందుకనే ఎవడైనను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఆ యొక్క ద్రాక్షారసము తీసుకునో వారట శాపగ్రస్తులు అవుతున్నారు. ఎలాగూ కొందరు బలహీనులను, మరికొందరు రోగులను, కొందరైతే నిద్రించుచున్నారు అని రాయబడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో నిజముగా సమాధానం లేక కొన్ని పరిస్థితులను కావాలని మన కుటుంబాల్లో మనమే తెచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఎలాంటి పరిస్థితికైనా, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం లేకుండా ప్రశ్న ఉండదు. ఉంటుందా? ఇప్పుడు చదువుకుంటున్నారు, పుస్తకంలో చదువుకున్న ఎగ్జామ్లో వచ్చే ప్రతి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చదువుకున్న పుస్తకంలో నుంచే కదా. పుస్తకంలో లేనిది అలాగే నీ జీవితంలో ఉన్న లేదా మీకు పరిస్థితుల్లో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, కానీ మనం వెతుక్కోవడం లేదు. అది ఎక్కడుందయ్యా అంటే దేవుని సన్నిధిలో ఉన్నది. ఎందుకో తెలుసా? మన దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వెతకాలి. వెతికితే దొరికే దేవుడు, మనం అడిగితే ఇచ్చే దేవుడు. అసలు నా పరిస్థితి ఏంటయ్యా, ఇదిగో నా స్థితి దయ్యా, ఇదిగో నా స్థితికి లేదా నా ప్రశ్నకు సమాధానం నువ్వు దయచే ప్రభువా అని నేరుగా ప్రభు దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు జవాబు ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడు. నిజముగా మొర్రపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది మరి విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఏమాత్రం కూడా ఆలస్యం చేయగట. కానీ ఈరోజు మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడం లేదు? అసలు దేవుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనే సందేహం కూడా నీకు కలుగుతుంది చాలా మార్లు. అవునంటారా? అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని అంటారా అన్న ప్రశ్న వస్తుందా? వస్తుంది. అంటే అసలు నీ జీవితంలో సమాధానం కొరకు నువ్వు అసలు నువ్వు వెతుక్కోవడం లేదు. దేవునికి స్తోత్రం.
దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట, నువ్వు వెతకాలి. దేని కొరకు? నీకున్న సమస్యను పరిష్కరించుకునే మార్గంలో వెతకాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. నేను నా కాలేజ్ స్టడీస్లో, నా కాలేజ్ డేస్లో ఒక లెక్చరర్ని కాలర్ పట్టుకున్నాను. ఒక లెక్చరర్ని కార్లో పట్టుకుని తిట్టాను. దేవుడు నాతో చెప్పాడు, సమాధాన పడమన్నాడు. నేను ఇంకా బైబిల్ కాలేజీలో కేరళలోనే ఉన్నా. ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచే, నీ పరిశుద్ధాత్మ నాకు దయచే అని అడుగుతూ ఉన్నప్పుడు కొద్ది రోజులు ప్రార్థన చేస్తే రాలేదు. ఎందుకు రాలేదని నన్ను నేను ప్రశ్నించుకుని, నాలో ఉన్న లోటును లేదా నాలో ఉన్న తప్పిదాన్ని బయటపెట్టు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేరుగా నాతో మాట్లాడాడు. వెంటనే సెమిస్టర్ బ్రేక్ వచ్చాను, కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. ఆ సార్ దగ్గరికి వెళ్ళి, క్షమించండి సార్, ఇలా నేను తెలుసో తెలియకో ఆ రోజు కోపంలో చేశాను అంటే, ఆ రోజు మేమిద్దరం సమాధానం పడ్డాం. ఇప్పటికీ ఎక్కడైనా ఎదురుబడినా మాట్లాడుకుంటాం, కలిసినప్పుడు సరదాగా మాట్లాడతారు. అది అంతకుముందు మా పరిచయం లేదా మా ఎదురు ఎలా ఉండేదయ్యా అంటే, ఆయన ఎదురు వస్తున్నాడంటే నేను ఇటు బారిపోయేవాడిని, లేదా నేనున్నానంటే వీటి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి ఆయన దూరంగా బారిపోయేవాడు. ఇప్పుడు ఎలా ఉందయ్యా అంటే, ఈరోజు ఎదురు పడితే ప్రక్కన కూర్చుని మాట్లాడుకునే ఒక అనుభవంలో మేము ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆ పరిశుద్ధాత్మకు అడ్డు లేదా నేను పొందుకోవడానికి అడ్డు ఏంటయ్యా అంటే, నేను ఆ రోజు ఆ సమాధానం లేని యొక్క పరిస్థితిని నా జీవితంలో ఉంది కనుక నేను సమాధాన పడ్డాను, పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వాక్యం తెలియపరుస్తున్నది, వాక్యానుసారం. అది వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యములో ఉన్నప్పుడు వాక్యానుసారంగా మనం ఏం చేయాలా? సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? మనంతో మనం సమాధానం పడాలి. అవతల వ్యక్తికి ఇష్టం ఇంకా అది. ఎందుకని? లెక్క నువ్వు అప్పచెప్పుకున్నావు, నువ్వు దేవుడికి నువ్వు లెక్క అప్పచెప్పుకున్నావు. ఇప్పుడు అవతల వ్యక్తి సమాధానం పడకపోతే లెక్క ఎవరు అప్పచెప్పుకోవాలా? అవతల వ్యక్తి అప్పచెప్పుకుంటాడు. ఇక నీ వైపు ఏ విధం తప్పుదల లేకుండా నువ్వు చూసుకో అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వైపు ఏ విధమైన తప్పుదల లేకుండా నువ్వు జాగ్రత్త పడు. దేవుడు నీకు ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఆయనకు సహకారులుగా ఉండేవారుగా మనం చేస్తాడట, మనం ఎప్పుడైతే సమాధాన పడి బ్రతుకుతామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున ఆయనకు సహాయము చేయువారు ఆయన వద్దకు వచ్చి చుండరి. అసలు దావీదు విషయానికి వద్దాం. దావీదు ఎవరు అని అంటే, దావీదు దేవుని సన్నిధిలో పాపము చేసిన వాడు ఆయన. ఎవరండి? ఘోరమైన పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి ప్రవచించాడు. ఏమని? దావీదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అన్నప్పుడు దావీదు అడిగాడు. ఏంటి అని అంటే, ఒక చిన్న ఉపమానం చెప్పగానే దావీదు కళ్ళల్లో ఏం కనబడుతుందంట? పశ్చాత్తాపం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు కళ్ళల్లోంచి నీరు గారుతూ పశ్చాత్తాపడుతూ రోధించి ప్రార్థన చేశాడు. దేని కొరకు? అయ్యా, నేను చేసింది తప్పు కాబట్టి నన్ను క్షమించు, ఈ దోషమును తీసివేసేయ్ అని చెప్పి దావీదు ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఎలాగుందో ఉపమాన రీతిగా ఒక అలంకార రూపంలో చెప్తున్నాడు. నా పరుపు ఏమవుతుందంట?
కన్నీటితో తేలిపోతుందంట. అంటే అంతగా కన్నీరు గార్చి ఏడ్చాడు ప్రభు దగ్గర. దేవుడు ఏం చేశాడంటే తన యొక్క దోషాన్ని క్షమించాడు. ఎందుకని? ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దాని జోలికి మరలా వెళ్ళలేదు గనక దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఎప్పుడైతే సమాధానపడి ఉంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గర జనుల దగ్గర మనం ఎప్పుడైతే సమాధానపడి బ్రతుకుతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సహాయం చేయడానికంట గుంపులు గుంపులుగా దేవుడు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా పంపిస్తాడట? గుంపులు గుంపులుగా మన దగ్గరకు వస్తాయి సహాయాలు. నీకు సహాయం కావలసి వచ్చినప్పుడు ఒకటికి ఇద్దరు రాగలుగుతారు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? మనం పిలిచినా రావట్లేదు. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని అంటే మనలో ఉన్న లోటును దేవుడు చూపిస్తున్నాడు. దావీదు కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, లోటును ఏం చేశాడు? బట్టి చేసుకున్నాడు. అక్కడ రాయబడిన మాట, దావీదు దండు దేవుని సైన్యము వలె. అక్కడ మరొక మాట రాయబడింది, దేవుని సైన్యం అంటే లెక్కలేనంత సైన్యం అండి. దేవుని సైన్యం అంటే లెక్కలేనంత సైన్యం. అలాంటి సైన్యముతో దావీదు సైన్యాన్ని పోలుస్తూ అంటున్నాడు. ఆ సైన్యానికి దావీదుకు సహాయం చేయడానికి ఎలా వస్తున్నారట? చీమల దొండ వచ్చినట్టుగా వస్తున్నారట. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈరోజు సమాధానంగా మనంతు మనం సమాధానపడి ప్రభు దగ్గర వాక్యానుసారంగా మనం సమాధాన పడితే, ఈరోజు వాక్యం తెలియపరుస్తుంది, నీకు సహాయం కొరకు నువ్వు అక్కడికెక్కడికి పరిగెత్తన అవసరం లేదు. నా ప్రభువే నీ వద్దకు ఒక గొప్ప మార్గాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరకు నువ్వు పరిగెత్తి నువ్వు ఏదేదో సహాయం కోరన అవసరం లేదు. నీ కాళ్ళ దగ్గరకు దేవుడు సహాయం తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజు వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. ఏలియా అరణ్యంలో పోషించబడ్డాడు అని అంటే, ఏలియా దగ్గరకు కాకులు ఆహారం తీసుకొచ్చినాయా? ఆహారం తెచ్చే చోటుకు ఏలియా వెళ్ళాడా? కాకులే ఆహారం తీసుకొచ్చి ఏలియా పాదాల దగ్గర పెట్టి వెళ్ళేవట. చూడండి ఎలాంటి స్వభావం కలిగేవి కాకులు అంటే మనందరికీ తెలుసు. మన చేతిలో లాక్కుపోవడం తప్ప ఎప్పుడే. ఈరోజు నేను చెప్తున్నాను, అలాంటి వారితో కూడా నీకు సహాయం దేవుడు రప్పిస్తాడు. అసలు వీటి దగ్గర నుంచి రాదురా అనుకుంటావా? అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దేవుడు రప్పిస్తాడు నీకు సహాయం. మనం ముందు ఇక్కడ ఏం చేయబడాలా? దేవునితో సమాధాన పడాలా, మన సమాజంతో సమాధాన పడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, మన సమాధానం లేక ఎంత ప్రార్థన చేసినా, లేదా ఎన్ని ఉపవాసాలు కన్నీరు గార్చినా, ఆ ప్రార్థన ఎలా పోతుందయ్యా అంటే వ్యర్థమైపోతుందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ప్రభు దగ్గర సమాధాన పడాలా, వాక్యంతో సమాధానం. ఎందుకని? మన దేవుడే సమాధానం ఇచ్చేవాడు, మన దేవుడే సమాధానకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సమాధానకరంగా ఉండేవారికి లేదా ఆయన సహకారులకు ఏం చేస్తాడంటే దేవుడు గుంపులు గుంపులుగా సహాయం పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో నుంచి యోబు గ్రంథము 22-21 వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల దేవునికి స్తోత్రం. అసలు సమాధానం ఎప్పుడు వస్తుందయ్యా అంటే దేవునితో సహవాసం చేయాలట. మనం చెప్పండి, ఎవరితో చేయాలా? కొంచెం గట్టిగా చెప్పాలా? దేవునితో సహవాసం చేయాలా. మనం ఎవరితో చేస్తున్నాం? నేరుగా చెప్పేశారు కానీ లోకంతో సహవాసం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. సహవాసం ఎవరితో చేస్తున్నామయ్యా అంటే లోకంతో చేస్తున్నాం. అసలు నీ బాధ అయినా ఏదైనా ఉంటే దేవుని మందిరంలో కనిపెట్టి ఆడవాళ్ళు, కానీ ఎక్కడెక్కడికో పోయి చెప్పుకుంటున్నాం మన బాధలన్నీ కూడా.
అసలు నీ బాధ, నీ పరిస్థితి అంతా మార్చే దేవుడు ఎవరు? మనకున్న ఆరాధించే యేసయ్య. ఎందుకంటే ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ? సమాధానకరంగా ఉండేవారికి ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఎవరికి? ఎవరికి? ఆయనతో సహవాసం ఎవరైతే చేస్తామో ఆయన సమాధానం ఇస్తున్నాడు, మేలు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన బ్రతుకుల్లో ఎందుకు మేలు జరగడం లేదు అని అంటే, మనం ఎవరితో సహవాసం చేయాలో వాళ్ళతో మనం సహవాసం చేయట్లేదు. ఎవరితో మనం ప్రభు సన్నిధిలో ఎంత కనిపెట్టుకోవాలో ఆయన దగ్గర మనం కనిపెట్టి ప్రార్థన చేయట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలిసిందే, మరలా చెప్తున్నాను, ఈ మందిరం కట్టేటప్పుడు నేను ఎదుర్కొన్న ప్రశ్నలు లేదా నేను ఎదుర్కొన్న మాటలు అన్నీ కాదు. 4 రకాలుగా 4 ఆలోచనలతో మాట్లాడేవారు నన్ను. కానీ ఏ రోజు కూడా నేను వారిని పల్లెత్తి మాట అనలేదు. ఎందుకో తెలుసా? ఇదంతటికి కూడా మూల కారణకుడు దేవుడు. దేవుడు చేస్తాడు, పిలిచాడు, నమ్మదగినవాడు అని ఒకటే ఒక నమ్మకంతో నాకున్న ప్రతి సమస్యకు జవాబిచ్చేవాడు, నాకున్న ప్రతి ప్రశ్నల్లోంచి సమాధానాన్ని ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే దేవుడే గనక, ఇదే యాప్ చెట్టు కింద వెనకాల ఉంది కదా, యాప్ చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసేవాడిని. పలు రకాలుగా పలు విధాలుగా నన్ను మాట్లాడుతున్నారు తండ్రి. వాటన్నిటికీ జవాబు నేను ఇస్తే కొంచెం కఠినంగా ఉంటుంది, అంతే కదా. మనిషి మాట్లాడితే కఠినంగా ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో కోపంలోనో బాధలోనో ఏదో ఒక మాట అనేస్తాం, అది వాళ్ళ అవతల వ్యక్తికి గాయపరచబడిపోతాం. కాబట్టి నేను ఒకటైనవన్నీ, నేను మాట్లాడను, నీ క్రియలు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? నేను మాట్లాడను, నీ క్రియలు మాట్లాడాలి అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాడిని. అంతే, ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాడిని. నేను ఒకటే అడిగేవాడిని, సమాధానం నువ్వు చెప్పు, నేను చెప్పకూడదు. ఎవరు చెప్పాలా? దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు అవతల వ్యక్తులకు వేసే ప్రతి ప్రశ్నకు జవాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలంతే అని ప్రార్థన చేశాను. ఇప్పుడు వాళ్ళు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రారంభంలో ఒకటి అనుకున్నాం, కానీ తరువాత తెలిసింది నీ పరిస్థితి, నీ స్థితి అంటో అని. దేవునికి స్తోత్రం. అపార్థాలు చేసుకునే వాళ్ళు బోల్డ్ రకాలు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు. కానీ నువ్వు దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు నువ్వు నమ్మకంగా నీ వైపు ఏ విధమైన తప్పిదం లేకుండా, నీ వైపు ఏ విధమైన ప్రతికూలత లేకుండా నువ్వు సమాధానపడి ప్రార్థన చేయి. దేవుడు నీ ఎదుట మార్గములు ఎలా తెరుస్తాడయ్యా అంటే లెక్కలేనన్నిగా మార్గాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ స్థలములో మందిరం కట్టినందుకు కానీ లేదా ఈ మందిరం కట్టబడినందుకు కానీ నేను ఎప్పుడు సిగ్గుపరచబడలేదు. ఎందుకో తెలుసా? నన్ను అన్న ప్రతి నోటికి సమాధానం దేవుడే ఇచ్చేశాడు. నన్ను అన్న ప్రతి నోటికి దేవుడే సమాధానం చెప్పేశాడు. ఈరోజు వాళ్ళే నా గురించి సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ సాక్ష్యం కూడా ఎవరు చెప్పాలంటే దేవుడు చెప్పాలి. నేను ఒక మాట చెబుతాను, నువ్వు సమాధానం పడితే నీ కొరకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. ఎవరి కొరకు? ఈరోజు నా కొరకైనా సంఘం కొరకైనా సమాధానపడి బ్రతికితే ఒక సాక్ష్యం ఉంటుంది. దాని విషయంలో 1 తెస్సలోనిక పత్రికలో 1వ అధ్యాయము 1-7 వచనాలు చదివితే, ఏ పత్రిక? 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 1-7 వచనాలు చదివితే, ఆ 7 వచనాల్లో ఒక సంఘం గురించి 3 దైవజనులు రాస్తున్నారు. ఒక సంఘం గురించి 3 దైవజనులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటో తెలుసా? అది ఇదిగో నీ శ్రమలో, నీ కష్టములో నువ్వు ఎంత ఓర్పు గలవారవై ఉన్నావో మేము కళ్ళారా చూసాం. ఎవరు చూశారట? ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆ
అక్కడున్న దైవజనులు చూశారు. కష్టంలో ఆ సంఘం ఎంత నిలవబడిందో, ఆ యొక్క బాధలో ఎంత ఓర్మి కలిగి జీవించారో. అక్కడ 1-7 వచనాలు ఆ సంఘానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ మాట మీకు ఒకసారి చూపించి ముగించడానికి ఇష్టపడతాను. 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఇంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలిన వారే నడుచుకున్నారట. దేవునికి స్తోత్రం. ఇలాంటి సాక్ష్యం కావాలా మన సంఘానికి కూడా? ఎలాంటి సాక్ష్యం? ప్రభువును పరిశుద్ధులను పోలి నడుచుకుందంట ఆ సంఘం. దేవునికి స్తోత్రం. శ్రమలో వారు ఓర్పు గలవారై ఉన్నారు. ఎలా ఉన్నారట? దేనికైనా సరే మనం ఓర్పు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, సమాధానకరంగా ఉంటే దేవుడు మనకు లెక్కలేనని సాయాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. సమాధానంగా ఉంటే మనకు దేవుడు మేలు చేస్తాడు. ఎందుకని? సమాధానకర్త ఆయనే గనక. దేవునికి స్తోత్రం. మూడవది, సమాధానకరంగా ఉంటే దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడు. ఈ 3 మనకు కావాలి. ఈ 3 నీ కుటుంబానికి కావాలి. ఈ 3 నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలా, ఆత్మీయ జీవితంలో ఉండాలా, నీ యొక్క భౌతిక జీవితంలో కూడా ఉండాలా. దేవునికి స్తోత్రం. నువ్వు మేలు పొందుకోవాలా, సహాయాన్ని పొందుకోవాలా, సాక్ష్యాన్ని పొందుకోవాలా. దేవునికి స్తోత్రం. ఈ 3 కూడా మనందరికీ అవసరమై ఉన్నాయి. ఈ 3 మనకు కావాలి అనంటే ఒకటి దేవుని సన్నిధిలో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని? మన దేవుడు ఎవరు? యెహోవా షాలోమ్. చెప్పండి, ఏంటి అంటే? సమాధానకర్త అని అర్థం. భయపడకు, నేను నీకు సహాయకుడనై ఉన్నాను, నీకు నేను సమాధానము ఇచ్చేవాడనై ఉన్నానని ఆ రోజు గిద్యోనుతో మాట్లాడినట్టుగా ఈరోజు నీ పరిస్థితి కూడా ఇశ్రాయేలు పరిస్థితి వలె చెల్లా చెదురైపోయి, ఎలాగా చల్లా చెదురైపోయి గూటికొకరు పుట్టకొకరు పరిగెత్తినట్టుగా బ్రతుకు తెరువు కొరకు పరిగెత్తి కుటుంబం అంతా ఒక చోట నివసించలేని పరిస్థితిలో ఉండొచ్చేమో. నా దేవుడు చెబుతున్న మాట, మరలా రోజులు రాబోతున్నాయి. అందరూ కలిసి మరలా దేవుని మందిరంలో గొప్ప జన సమూహముగా కూడి రోజును దేవుడు నీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్న ప్రతి సమస్యల నుంచి దేవుడు నీకు, నీ కుటుంబానికి గొప్ప సమాధానాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పండి, మనం ఈరోజు ఏం కలిగి ఉండాలి అంటే సమాధానం కలిగి ఉండాలి. చాలా చిన్న మాటే కానీ చాలా కష్టమైన మాట. నేను చెప్తున్నాను, చిన్న మాటే కానీ చాలా కష్టతరమైన మాట. కానీ కష్టమైన ప్రభు కొరకు నువ్వు చేయగలిగితే, నేను ఒక మాట చెప్తాను, నిన్ను తగ్గించుకుంటే ప్రభుని నేను హెచ్చిస్తాడు కదా. అంతే కదా, వాక్యం అదే కదా చెప్తుంది. నిన్ను నువ్వు తగ్గించుకోమని వాక్యం చెబుతున్నప్పుడు మనకెందుకు, ప్రభువు దగ్గర తగ్గుదాం, దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గినంత మాత్రాన మనం ఈరోజు చిన్నవారం అయిపోం, పడిపోయిన వారం అయిపోం. కానీ ఎప్పుడైతే ఆ సమాధానం మనకు వస్తుందో, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ప్రభు దగ్గర సమాధాన పడతామో, అప్పుడు ఆ ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన లేదా నాకు అప్పగించిన ఈ సంఘమైన, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమైనా కూడా అటువంటి ఉన్నత కృపలోనికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయ్యా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నేను ప్రతి ప్రశ్నకు సమాధానం పొందుకునేటట్టుగా నీ దగ్గర నేను సమాధానం పడే ఒక ఉన్నత కృప దయచేయండి. దావీదుకు ఒక గొప్ప సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అయ్యా ఇదిగో నీ యందు నుంచి వచ్చింది. అందుకనే దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుంచి కదా. ఈరోజు నా సహాయకుడు నీవే, నా సమాధానము కూడా నీవేనయ్యా. ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఎంతవరకు ఎవరితోనైనా ఏ పరిస్థితుల్లోనైనా అసమాధానంగా, సమాధానం లేకుండా ఉన్నామేమో, ఒక్కసారి నా దేవుని బలిపీఠం దగ్గర ఒక తీర్మానం తీసుకో. నీవు సమాధానపడు, దేవుని దగ్గర సమాధానంగా ఉంది. దేవుని వాక్యముతో సమాధానపరచబడాలి. మనకున్న సమాజంతో కూడా సమాధానపరచబడాలి. అలా సమాధానపరచబడితే నీ జీవితంలో ఒక మంచి సాక్ష్యం పొందుకుంటాం, మేలు పొందుకుంటాం, గొప్ప సహాయాలను పొందుకుంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగా ఒక తీర్మానం, ఒక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. గిద్యోనుతో మాట్లాడినట్లుగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. అవునయ్యా, ఇదిగో చెదిరిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆ యొక్క గిద్యోనును సమాధానపరిచి బలపరిచి గొప్ప విజయం ఇచ్చినట్లుగా, ఇదిగో తండ్రి, పునరుద్ధరణ దినాన్ని మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. మాకివ్వబోతున్న ఆ విజయం కొరకే నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో మేమందరము కూడా సమాధానకరంగా జీవించాలి. ఎందుకంటే మాకున్న దేవుడు నీవు యెహోవా షాలోముగా, సమాధానపరిచే దేవుడుగా, సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నావు. కాబట్టి మేమందరము కూడా మమ్మల్ని మేము సమాధానపరుచుకుంటూ నీ వాక్యంతో జతపరచబడి సహవాసము చేసి ఈ 3 దీవెనలు పొందుకునే కృప దయచేయమని ఇదిగో తండ్రి ప్రభువా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి. సాక్ష్యములు చెప్పిన ప్రతి బిడ్డ సాక్ష్యాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను. ఇదిగో తండ్రి, మరొక అయా ఇదిగో వచ్చే నెలలో ఒక అద్భుతమైన సాక్ష్యములు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఒక అద్భుతమైన కార్యములు ఆ సాక్ష్యముల బ్రతుకులు జరిగించి నీ సన్నిధిలో సాక్షులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, బిడ్డలు ప్రేమతో అర్పించిన ప్రతి కానుకను దీవించండి. అర్పించిన ప్రతి బిడ్డను అయా ఇదిగో తండ్రి, వారికి నూరంతలుగా ఫలం దయచేసి వారి యొక్క కుటుంబాల్లో అయా ఇదిగో తండ్రి ప్రభువా, నీ పట్టజాలంతో విస్తారమైన దీవులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా అయా ఇదిగో తండ్రి, మా ప్రియులు ఇంద్రయ్య పాస్టర్ గారి విషయంలో వారి యొక్క కుటుంబంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి, భయంకరమైన ప్రమాదం నుంచి మీరు తప్పించారు, అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, దైవజనులకు ఉన్న బలహీనత, దైవజనురాలకు ఉన్న బలహీనత అంతా కూడా దూరపరచండి. ఆ కాళ్ళని మీరు ముట్టండి, ఆ నరాలను మీరు ముట్టండి నాయన. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మరలా నీ పరిచర్యలో అయా అనేకమైన ప్రాంతాల్లో నిలవబడే శక్తిని ఆ యొక్క బిడ్డలు ఇరువురికి మీరు అనుగ్రహించి అయా నష్టపోయిన ప్రతి దానికి కూడా రెట్టింపు ఆశీర్వాదకరంగా మీరు ఆ కుటుంబానికి, ఆ సంఘానికి, దైవజనులకు దయచేయమని ఇదిగో తండ్రి, సమస్త మహిమ
ఘనత, ప్రభావం మాత్రమే ఆరోపించుకుంటూ మా బ్రతుకుల్లో కూడా నిత్యము సమాధానంతో వెళ్ళే కృప దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని పొంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము మనకును లోకములను సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.